నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. లియో వైపు నుంచి చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. అయినా మా పొజిషన్ గురించి ఆలోచించాలి కదా. ఎంతకాలం ఆయన నన్ను సమాధానపరుస్తూ ఉన్నారు. ఆయన ఇన్కమే మా మెయిన్ సపోర్టే. ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. ఇలా చేయడం పర్వాలేదు, జాబ్ ఎక్కడన్నా సిద్ధంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, నువ్వు టెన్షన్ పడకు. వచ్చారా? ఇదిగో వస్తున్నా. ఆయన వచ్చారు, మనం వెళ్దామా? బీబీ, అభిరామి. హాయ్. నువ్వు మాతో రామే, డ్రాప్ చేస్తాం. వద్దు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఓకే. కొత్త కార్ కొన్నాం కదా, అందుకే ఓ చిన్న పర్చేస్, అందుకే బయటకు వచ్చాం. చెప్పరా, ఏమైంది? వర్కౌట్ అవుతుందా? అదేంటంటే లియో హఠాత్తుగా నన్ను 20 లక్షలు అడిగితే అంత పెద్ద అమౌంట్ నేను వెంటనే ఎలా అరేంజ్ చేయగలను? అయితే ఎంత వీలవుతుందిరా? లియో, నిజంగా చెప్తున్నానరా, డబ్బున్నది సింధు అకౌంట్లోనే. అందులో నుంచి 1 పైసా కూడా తను ఇవ్వదురా. రే, ఇది నా లాస్ట్ అటెంప్ట్ రా. ఇక ఎవరూ మిగల్లేదో తెలుసు, కానీ నా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. అంటే నువ్వు నాకు హెల్ప్ చేయలేవు అంతేగా? ఓకే. పెళ్ళడానికి భయపడేవాడు. ఎప్పుడు చూసినా ఇదే పని. నన్ను ఇంకేం చేయమంటావు? నీకు నా టెన్షన్ అర్థం కాదు. దిస్ ఇస్ బ్యాడ్ హ్యాబిట్ డాడీ. సారీ. పాప మాటలు విన్నారు కదా. అవి ప్లీజ్. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఇది ఈరోజు వచ్చిందా? 35 lakhs 15 days. లాయర్ నోటీసే కదా. నువ్వు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నావా? నేను ఆల్రెడీ దాన్ని చదివేశానుగా. ఆల్రెడీ తెలిసిన విషయమేగా. నేను అప్పుడే చెప్పాను ఆ డబ్బు తిరిగి తీసుకుందామని. నా మాట విన్నారా? అవి నువ్వు అనవసరంగా పుండి మీద కారం చల్లకు. మరి నేను ఇంకేం మాట్లాడను? మన సిచ్యువేషన్ మీకు తెలిసిందేగా. మీరేమో ఉద్యోగం కూడా మానేశారు. ప్రాపర్టీ కోసం ఇచ్చిన డబ్బు మనకి తిరిగి రాదు. ఇది చాలదన్నట్టు నోటీస్ ఒకటి. మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. పోన్లేవే, నేను సంపాదించిందే కదా, నాకే బాధ లేదు. నాకు ఆ దిగులు ఉంది. బాధగా ఉంటే వెళ్ళి ఊరేసుకు చావు. చాలి కాపండి. కుట్టి చంపి
సార్ బిల్ తీసుకురానా? ఇంకా అవలేదు చెప్తాను. వీడెప్పుడు ముగిస్తాడో ఏంటో. చెప్పు. ఇక్కడ ఎందుకు? మీరు రారా? నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. ఓ, అయితే నేనే మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? ఆ మాట నేను అనలేదుగా. మరి అభి ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఇప్పుడు మళ్ళీ తాగుతున్నారా? తాగడం లేదే, తేలుతున్నాను. కొంచెం మత్తు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నా బైబిల్లో రాస్తుంది. ఆ మత్తు నా మీదున్న కోపం అని చెప్పండి. నిన్ను కలవడానికి ముందు నుంచే నేను తాగుతున్నాను. లియో, ఇదేమీ బాలేదు. ఆ విషయం బాటిల్ మీద కూడా రాస్తుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హ, అది వదిలేండి. లాయర్ నోటీస్ వచ్చిందిగా, దాని గురించి ఆలోచించారా? నేను అప్పుడే చెప్పాను కదా, అది పోతే పోనివ్వే. అలా చెప్పడం చాలా ఈజీ. మనకొక కూతురుంది. ఏయ్, నేను ఎవరి కొడుకునో తెలుసు కదా. తన కొడుకు కష్టపడుతూ ఉంటే మా నాన్నగారు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోలేరు. అవసరమైతే తిన్నగా మా నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ప్రస్తుతానికి నాకున్న దారి అదొక్కటే. వద్దు, నన్ను మీరు పెళ్లి చేసుకున్నారని ఇంటి నుంచి బయటికి పంపించి మీకు పిండ పెట్టిన వాళ్ళ డబ్బు వద్దు. మరి నన్ను ఇంకేం చేయమంటావే? నువ్వు పదే పదే ఫోన్ చేసి నన్ను టెన్షన్ పెట్టుకో. నేనే కృంగిపోయి ఉన్నాను. ఇప్పుడు నేనంత క్లియర్గా లేను. ఇప్పుడు నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నానే. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అభి. నేనిప్పుడు నీతో ఏం చెప్పాలి? ఎంత పెద్ద అమౌంటు, అది ఇంత షార్ట్ పీరియడ్లో. చిన్న అమౌంట్ అయినడితే లియో తన నాన్న దగ్గర డబ్బు అడుగుతా అన్నప్పుడు నువ్వెందుకు నో చెప్పావు? అది నీకే తెలుసుగా. జరిగినదంతా నీకు చెప్పానుగా. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచోడవా? అయితే మీ ఇంట్లో వెళ్ళడుగు. వాళ్ళు నా విషయంలో అలాగే నడుచుకున్నారు. అలా అయితే నేను నీకేం అడ్వైస్ చేయను. నేను ముందే చెప్పానుగా, కొంచెమే అయితే హెల్ప్ చేస్తాను, చాలుగా. సరే, వెళ్ళొస్తాను. ఏం చెప్పకుండా వెళ్తున్నావు? లేదు, పర్వాలేదు, నేను చూసుకుంటాను. సరే. వస్తాను. స్వయంగా నువ్వు చెప్తే నేను నమ్మననుకొని నన్ను చదవమన్నావా? కాదు, అది కాదు. మరి ప్రస్తుతానికి ఇందులో ఇచ్చిన అమౌంట్ నా దగ్గర లేదు. ఉన్నవి డేటెడ్ చెక్స్. తర్వాత ఇది చూపించి నేను ఎవరినైనా అప్పు అడిగాననుకో, నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏమిటి అని అడుగుతారు. ఒక మగాడికి ఆడదానికి సెక్స్ మాత్రమేనా ఉంటుంది? ఏమంటావు? కానీ లియో అన్న మనిషి దగ్గర నాకు సింపతి కనిపిస్తోంది. ప్రేమ మాత్రం కాదు సుమా. అలాంటి చాప్టర్ ఒకటి ఉండేది. నా ప్రేమ వల్ల ఒకతను చాలా బాధపడ్డాడు. ఎప్పుడో ఇంటర్నెట్లో వచ్చిన నా ఫేక్ ఫోటో చూసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్షమాపణలు అడుగుతూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. నేనేమీ డిసైడ్ చేసుకోలేదు. నేనేదేదో మాట్లాడి నీకు బోర్ కొట్టిస్తున్నానా? అయ్యో, ఈ వకీల్ నోటీసులో ఇచ్చిన డెడ్లైన్ 1 వారంలో పూర్తవుతుంది కదా. డిలే చేయొద్దు, ఏదో ఒక దారి చూద్దాం. రిజిస్ట్రేషన్ అయిపోతే వెంటనే లోన్ తీసుకుంటాను. అలాంటి సోర్స్ ఉన్నందువల్లే ఏదో ఒకటి చూస్తాను అంటున్నాను. ఇదిగో. సరే, మరి సరే. నేను బయలుదేరినా?
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.